ఈయన కథలో ఉన్న ఒకటి రెండు విశేషాలు ఏమిటంటే కథనంలో శిల్పం ఉంటుంది. కథ ఎట్లా చెప్పాలనేది అంటే మనకు కథ ఎవరన్నా చెప్తే వినాలనిపించేటప్పుడుగా చెప్పాలి, లేకపోతే కొంచెంసేపు విన్నాక ఏమో కొట్టకు కథ చెప్పాలనే వాళ్ళు ఉంటారు. అట్లే చదివితే కూడా ఒక పేజీ చదివినాక ఇది చదువులేదు లేదని పక్కకు పెట్టేవాడు. అట్లా కాదు, కథను బాగా అయిపోయేదాకా చదివించేటువంటి లక్షణం ఉండాలి. అది మొదటి గుణం కథ. అట్లాంటి గుణం మనోహరాచారి కథలో ఉంది. ఇంకొక గుణం ఏమిటి అంటే కథను చెప్పడం అనేది రెండు పద్ధతులు ఉంటాయి. అది నవల్లో కానీ కథలో కానీ. ఒకటి మా స్వామి అయితే చాలా రకాలు చెప్తాడు కానీ నాకు కొన్ని రకాలు తెలిసింది. ఒకటి కాల సరణి, రెండవది హేతు సరణి అంటారు. అంటే క్రానలాజికల్ ఆర్డర్ అనగానే ఒక రాజు ఆయనకు లేక కొడుకున్నాడు. ఆ కొడుకు బాగా పెరిగి పెద్దవాడైనాడు. వాడికి ఏదో బుద్ధి పుట్టింది, నాన్న నేను అడవికి పోతానన్నాడు. ఆ మంత్రి ఏమన్నాడంటే పోతే పోగానే రాకుమార ఉత్తరం దిక్కు పోకమన్నాడు. ఆయన బయలుదేరి ఉత్తరం దిక్కుకే పోతాడు. ఇట్లా కథ నడుస్తుంది. ఇది ఏమిటంటే పుట్టిన కాబట్టి మళ్ళీ ఎట్లా జరుగుతుందో అట్లా కాలాన్ని బట్టి చెప్పేటువంటి కథ విధానం. అట్లా కాకుండా కథను ఎక్కడో మొదలు పెడతాడు. రాకుమారుడు యుద్ధం చేస్తున్నాడు అని మొదలుపెట్టి తర్వాత ఏం చేస్తాడంటే ఈ రాకుమారుడు ఎవరు అని వెనకపోయాడు. దాన్ని హేతు సరణి అని అంటాడు. ఒక సన్నివేశాన్ని చెప్పి అది ఎందుకు జరగాల్సి వచ్చింది అనే దాన్ని తర్వాత చెప్తారు. మనం ఫ్లాష్ బ్యాక్లు అంటాం. అట్లా దాన్ని హేతు సరణి అంటారు. ఎక్కువ కథలు హేతు సరణిలో ఉన్నాయి. నేను ఆ చదివిన 2-3 కథలు చదివిన 3 దాదాపు కథలే ఉన్నాయి. అన్ని మెమోరీస్ ఉంటాయి. ఈ భాగ్యశ్రీ అనే కథలో ఒక ఎంగేజ్మెంట్ కోసం ఒక మిత్రుడు కారులో ప్రయాణం చేస్తూ ఆయన కన్నుమూసుకొని వెనక్కి వారి ధర్మారం వచ్చింది, లక్ష్మీపేట వచ్చింది, మంచిర్యాల వచ్చింది. ఇంకనే ఇంకొక మాట చెప్తాను. ఇందాక మా వినోద్ కుమార్ చాలా మంది కథకుల గురించి చెప్పినారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైనా కథలు రాస్తే పాతకాలంలో పత్రికల్లో వచ్చేవి కావు. పత్రికలన్నీ విజయవాడ నుంచి వచ్చేవి. తెలంగాణ వాళ్ళు రాస్తే వీళ్ళ భాష బాగాలేదని వాళ్ళు వేసేవాళ్ళు కాదు. ఊళ్ళో చాలా గొప్ప వాళ్ళు ఎవరైనా రాస్తే ఏదో కారణాలు ఉంటే తప్ప సాధారణంగా ప్రచురించేవాళ్ళు కాదు. తర్వాత అలాంటి అవకాశాలు వచ్చినాయి. మనకి స్థానికతను రాయడం, కథలలో స్థానికత ఉండడం. తెలంగాణ వాళ్ళు కూడా కథలు రాస్తే పాతకాలంలో కథలు రాస్తే ఏం చేసేవారు అంటే గుంటూరు, విజయవాడలో ఇంకొకటి ఏదో ఆ పేర్లే రాసేవాళ్ళు. లేకపోతే పరంధామయ్య గారి కూతురు అని రాసేవాళ్ళు. మన దగ్గర పరంధామయ్య పేర్లు మీరు ఎక్కడన్నా ఊళ్ళలో పెట్టుకున్నారా? మనం ఎక్కడ విన్నాం. కానీ ఆంధ్రలో పెట్టుకునే పేర్లు వాళ్ళు రాసే పేర్లు పెట్టి కథలు రాసేవాళ్ళు. అదే పద్ధతిలో అవే ఊళ్ళు రాసేవాళ్ళు. మన స్థానికత అయినటువంటి విషయాలను రాయాలని ధైర్యం చేయడం తక్కువ. అసలు కథే వేయాలంటే మళ్ళీ మన ఊరు పేరు రాస్తే పట్టేస్తారు అని భయపడేవాళ్ళు. అది క్రమక్రమంగా మారిపోయింది. ఇప్పుడు అన్నీ స్థానికత. కేవీ నరేందర్ వాళ్ళ ఊరు దగ్గర చిరువాకూరు, జగిత్యాల, దరూరు, కొరుట్ల ఇట్లాంటి ఊళ్ళ పేరు పెట్టి ఆయన కథలు రాశారు. తర్వాత ఇవాళ మనోహరాచార్య కథల్లో కూడా ఎల్లాపూరు, పత్తిపాక, ధర్మావరం, లక్షపేట, మంచిర్యాల, చెన్నూరు, కారెట్లపోతే అట్లా ఊళ్ళ పేర్లు రాసింది. ఆ కారులో కూర్చున్న ఆయన ఏదో ఆయన గతం ఆలోచించుకుంటాడు. అక్కడికి పోతాడు. నేను అదంతా చెప్తే మళ్ళీ వీరికమైన కథ. అక్కడికి పోయేటప్పటికి అక్కడ ఎంగేజ్మెంట్ అవుతుందని మిత్రుడు. ఆ మిత్రుడు ఎవరు అంటే అడిషనల్ కలెక్టర్. నేను అందుకే సార్లు రాసిందా ఎలా అనుకుంది. ఆ అడిషనల్ క్యారెక్టర్కి ఎంగేజ్మెంట్ అవుతుంది. అయితే చాలా సాధారణమైన పాత ఇల్లు. ఆ పాత ఇల్లులో మామూలుగా పీటలు వేసి కూర్చోబెట్టినారు. ఆ పెళ్లి కూతురు కూడా తీసుకొచ్చినారు. చిన్న మామూలుగా ఒక 20 మంది వీళ్ళ తరఫు, 20 మంది వాళ్ళ తరఫు, 30-40 మంది చాలా సాధారణంగా చేసినారు. భోజనాలు చేసినారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విద్యుత్తో పాటు ఎంగేజ్మెంట్ అయిన పిల్ల అతను కూడా వస్తుంటాడు. అక్కడ అడుగుతాడు, నువ్వు అడిషనల్ క్యారెక్టర్ అయినప్పుడు నీ హోదా కలిగినట్టు, నీ స్థాయి కలిగినట్టు నీకు ఎవరు పిల్లలు ఇవ్వకపోయే వాళ్ళ ఇంత చిన్న పుట్టిన పిల్లలు ఎందుకు చేసుకుంటున్నాము అని ఒక మాట అడుగుతాడు. అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. ఏమంటాడంటే, నేను ఎప్పుడో డిగ్రీ చదివే రోజులలో మా అమ్మమ్మ ఊరికి పోయేవాడిని. మా అమ్మమ్మ ఇంటి పక్కన ఈ పిల్ల ఉండేది. అప్పుడు మాకు పరిచయం అయింది. అప్పుడు నేను ఏమన్నా అంటే, ఎప్పటికన్నా పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చిన. ఆమెకు మాట ఇవ్వటమే కాక ఆమెకు మాట
ఇచ్చినప్పటి నుంచి నేను డిగ్రీ పాస్ అయినా, తర్వాత ఇంజనీరింగ్ చేసిన, తర్వాత సివిల్స్ రాసిన, ఇవన్నిటికీ వెనుక నా భాగ్యం ఆమె అనుకుంటున్నా. అందుకని ఆమె పెళ్లి చేసుకుంటాను. అంతకుముందు ఈ కారులో పోయినటువంటి మిత్రుడు ఆయన కూడా ఇట్లే చేసుకున్నాడు, కానీ ఆయన మనసులో తిప్పుకుపోయినాడు లోపల. ఎవరినైతే జ్యోతిర్మయ్య ఆమె పేరు, ఆమెను కూడా ఇట్లే పరిచయం చేసుకున్నాడు. ఏదో పనిచేసే దగ్గర పరిచయం అయింది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇంత ప్రమోషన్ వచ్చింది, ఈయన పెద్ద ఆఫీసర్ అయిపోయాక నేను ఎంత పొరపాటు చేసినా ఈ జ్యోతిర్మయ్యని ఎట్లా వదిలించుకోవాలి, నాకు ఇప్పుడు ఎవరన్నా బాగా సంపాదించిన పిల్లలు ఇవ్వరా అని అనుకుంటూ పోయింది మనసులో. కానీ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమనుకుంటాడంటే, నేను కూడా జ్యోతిర్మయ పరిచయం అయినాకనే కదా ఇంత పెద్దవాడిని అయినా ఇచ్చి ఆమె కూడా నాకు భాగ్యశ్రీ అని మనసు మార్చుకున్నాడు. అంటే ఇది వారధి. ఆయన జీవితం నుంచి ఈయన నేర్చుకున్నటువంటి గుణపాఠం ఇది ఒక వారధి. ఇట్లాంటి వారధులు చాలా ఉన్నాయని ఆత్మనివేదన గురించి చెప్పినాను. తండ్రికి తద్దినం పెడుతూ ఉంటే ఇంకొక విషయం చెప్తాను. కథాకథనంలో ఇంకొక శిల్పం ఉంది మనోహరాచార్యం. ఏమిటి అంటే ఆత్మాశ్రయం ఉంటుంది. కవిత్వంలో భావకవులు చెప్తారు, నేనే అని. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై అని పాట పాడుకుంటాం మనం. ఇతరునే ఆగిపోనా. ఇప్పటి వాళ్ళైతే ఏమంటారంటే, ఓ నీకు ఎవరు వస్తాను. అప్పటి కాలంలో చాలా గొప్ప కవిత్వం. అది ఆయన ఏడుస్తున్నాడు అనుకుంటాను. ఆత్మాశ్రయం అంటుంది. అంటే ఆయన ఏడుపు, ఆయన ఏడుపు కాదు, మనందరి ఏడుపు. ఆయన పోతా అన్నది ఆయన ఒక్కడిపోటు కాదు, మనందరినీ తీసుకుపోవడం. ఆత్మాశ్రయంలో తనకే జరిగిందని చెప్తే పాఠకుడు చదువుతున్న పాఠకుడు ఏమనుకుంటాడంటే తనకే అనుకుంటాడు. ఆత్మనివేదన కథలో చనిపోయిన తండ్రి ఆత్మ కొడుకు తద్దినం పెడుతూ ఉంటే వచ్చి చూస్తుంటుంది. మావాడు బాగా చేసినాడని, చాలా బాగా చేస్తున్నాడు, ఈయన బాగా సంపాదించినాడు, తండ్రి సంపాదించుకుంటే ఈయన పెద్దవాడైనా కానీ తండ్రిని పట్టించుకోలేదు తప్పినంత కాలం. ఈ తద్దినం మాత్రం చాలా పెద్దగా చేస్తున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్లో బాగా సంపాదన అయిపోయినాడు. అట్లాంటి ఫ్రెండ్స్ వచ్చినారు, వాళ్ళు వచ్చినారు. ఆయన మామ మాత్రం మా అభివృద్ధి ఖర్చు బాగా కావాలని ఇంత పోయి సామాన్యాన్ని పూర్తి చేస్తున్నాడు. ఎంత సహజమైనటువంటి విషయం. ఇట్లాంటి చాలా సహజమైన విషయాలు మనోహరాచార్య చాలా రాస్తున్నారు. ఆత్మాశ్రయం కూడా రాస్తాడు. ఈ కారులో పోయిన కథ కూడా అట్లే రాస్తున్నారు. వెలుగు అనే కథలో ఒక సన్నివేశాన్ని రాసినాడు. అక్కడ గురువు శిష్యులు ఇట్లాంటివి ఉంటాయి. అందులో ఒక మాట నేను ఒక వాక్యం దగ్గర నేను ఆగిపోయాను. తల్లి జ్వలిత కౌసల్యవని లేచింది అన్నాడు. అందులో నేను మనోహరాచార్య వెలుగు కథలోనే అంతే. తల్లి జ్వలిత కౌసల్యవని లేచింది అన్నాడు. నేను బాగా ఆశ్చర్యపోయాను. మనకు కౌసల్య ముఖ్యత కౌసల్యనే. రాముడు అడవిపోయినందుకు ఏడ్చిందే తప్ప జ్వలించింది అని లేదు. కానీ జ్వలిత కౌసల్య అనే ఒక కావ్యాన్ని మా అన్నవల్ల సుమయ్య రాసినాడు. ఆయన కౌసల్య ఎందుకు బాగా బాధపడిపోయింది అనే విషయాన్ని వాల్మీకి అట్లా చెప్పలేదు. వాల్మీకి ఎక్కడో సూచనప్రాయంగా చెప్తారు, మహర్షులు సూచనప్రాయంగా చెప్తారు. కౌసల్య పాపం లోపల బాగా మండి బాధపడిపోయిందని ఎక్కడో ఒక మాట అన్నాడు ఆయన. ఆ ఒక్క మాటను తీసుకొని ఒక కావ్యం రాసినాడు భూమయ్య, లలిత కౌసల్యాన్ని. ఆ కావ్యం చదివిన బొమ్మలు వేసే బాబు ఈ పుస్తకానికి నేనే బొమ్మ వేస్తా అని ఆయన బొమ్మ వేసి పంపించుకున్నాడు. బాబు అయిపోయింది. అట్లా లలిత కౌసల్యాన్ని మరి భూమయ్య దగ్గర నుంచి పట్టుకొచ్చిందా, ఆయన సొంతంగా వచ్చిందా నాకు తెలియదు. ఒకవేళ భూమయ్య దగ్గర నుంచి పట్టుకొస్తే మేము అందరం భూమారెడ్డి గారి శిష్యులు. మహాభారతం కూడా ఉంది మళ్ళీ. అది ఆయన భూమారెడ్డి గారి శిష్యుడే, నేను శిష్యుడిని, ఆయన శిష్యుడే. అంటే గురువుల యొక్క బంధం ఎట్లా ఉంటుంది, అక్షర బంధం ఎట్లా ఉంటుంది, ప్రేమ ఎట్లా ఉంటుంది, ఇది కూడా ఒక వారధి. ఇవాళ ఆయనకు నాకు ఈయనకు ఈ కథల వారధి. ఇట్లా మనుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ, తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి ప్రేమ, తరాల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఇదంతా ఒక మాట. కానీ సినిమాలో ఉన్న ప్రేమ కాదు. దాని మీద ఒక మాట అన్నాడు, ప్రేమ అనే పదాన్ని సినిమా వాళ్ళు వ్యాపారానికి వాడుతున్నారు కానీ నిజ జీవితంలో అది లేదు అని ఒక మాట అన్నాడు. దాన్ని భాస్కర యోగి దీనికి ముందు మాట రాసి దాన్ని ఎత్తుకుంటున్నాడు. దీనికి భాస్కర యోగి ముందు మాట రాసినట్టు, పెద్దని శ్రీధర్ రాసినట్టు, రవీందర్ కూడా మానవీయ సంబంధించిన గొప్ప కథలో నేను ముందు మాటలు రాసినాను.
అట్లా మనుషులకు మధ్య ఉండే బంధాలు ఒక వారధి, తరానికి ఉండే బంధాలు ఒక వారధి, దంపతులకు మధ్య ఉండేటువంటి ప్రేమ ఒక వారధి, గురువులకు శిష్యులకు మధ్య ఉండేటువంటి బంధాలు ఒక వారధి. ఇట్లాంటి అన్ని అనుబంధాలను రాసినాడు కనుక దీనికి వారధి అని పేరు పెట్టినాడు. నేను అనుకుంటున్నాను. మనోహరాచార్యని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన పద్యాలు మీరు కూడా వినండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు చదువుతారు కావచ్చు, కానీ ఎప్పుడైనా మీరు రామాయణం కార్యక్రమానికి వస్తే ఆయన పద్యాలు ఎంత అందంగా చదువుతాడో మనందరికీ తెలుస్తూ ఉంటుంది. అనుభవిక విద్య ఉంటుంది. చాలామంది కూడా ఆయన పద్యాలు వినడానికి సంతోషిస్తారు. అట్లాంటి పద్య గాయకుడిగా కథా రచయితగా ఉన్న మనోహరాచార్యని ఆత్మీయుడు మిత్రుడు ఆయనను అభినందిస్తూ స్పీకర్ నమస్కరిస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.